హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ యుగంధర్ని. ఈరోజు మనము చర్చించుకోబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. సో వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, రిస్క్లు ఏమున్నాయి అనేటట్టు ఇది అందరికీ తెలిసిందే, చాలామందికి చాలా విధాలుగా తెలిసిందే. నేను చాలా సింప్లిఫైడ్గా ఊరికే జస్ట్ అలా అర్థమైపోయేటట్టు నేను ఊరికి చాలా సింప్లిఫైడ్గా చెప్తాను. మోర్ ఇంటూ ఇన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, వాటిలో ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అని కాకుండా అసలు డెంటల్ ఇంప్లాంట్ ఏంటి, డెంటల్ ఇంప్లాంట్ని మామూలుగా ఎప్పుడు యూజ్ చేస్తారు, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని ఒక సింపుల్ టాపిక్తో ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా? ఫస్ట్ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, డెంటల్ ఇంప్లాంట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎక్కడ పన్ను పోతుందో అక్కడ పన్ను లేని చోట డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తారు. అంటే పన్ను కట్టడానికి డెంటల్ బ్రిడ్జెస్ నా పాత వీడియోస్ కూడా చూస్తే డెంటల్ బ్రిడ్జెస్ అంటే ఏంటి, వాటి జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివన్నీ చెప్పున్నాం. దాన్ని చూస్తే అర్థమవుతుంది. డెంటల్ బ్రిడ్జెస్ ఏంటంటే ఉన్న పక్కన రెండు పళ్ళని సపోర్ట్గా వాడుకొని ఫిక్స్ చేస్తారు. అది డెంటల్ బ్రిడ్జ్. ఒక పన్నుని రీప్లేస్ చేయాలి అంటే, కొత్త పన్ను కట్టాలి అని అంటే ఉన్న పక్కన రెండు పళ్ళని సపోర్ట్గా వాడుకొని ఒక బ్రిడ్జ్ లాగా ఫిక్స్ చేస్తారు. కానీ డెంటల్ ఇంప్లాంట్ పరిస్థితికి వస్తే ఎక్కడైతే పన్ను పోయిందో పక్కనున్న వాటిని సపోర్ట్ లేకుండా ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ మాత్రమే కృత్రిమంగా రూట్ పెట్టినట్టే అనమాట. ఒరిజినల్గా పళ్ళకి మనకు రూట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక రూట్ పెట్టినట్టు అక్కడ పెట్టి దానిపైన పన్ను ఫిక్స్ చేస్తారు. ఇది డెంటల్ ఇంప్లాంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెంటల్ ఇంప్లాంట్ అన్ని విధాల అందరికి ఉపయోగం అంటే చాలా ఉపయోగం. ఎలా ఉపయోగం అని అంటే పక్కన ఉన్న పళ్ళని సపోర్ట్గా వాడుకోవడానికి మన పాత పద్ధతిలో డెంటల్ బ్రిడ్జెస్ని చేసేటప్పుడు ఎట్లయితే అరగదీసి ఎనామిల్ అంతా డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ వరకు మాత్రమే పన్ను పెట్టచ్చు. ప్లస్ మళ్ళీ అది పెట్టేది కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది అనమాట. డెంటల్ బ్రిడ్జెస్ కొంత టైం అయిన తర్వాత వీటికి డెంటల్ బ్రిడ్జెస్ ఎక్కువ లైఫ్ ఉంటుందా, ఇంప్లాంట్స్ ఎక్కువ లైఫ్ ఉంటుందా అని అంటే సరైన టైంలో సరైన బోన్తో సరైన పద్ధతిలో చేస్తే ఇంప్లాంట్స్ అనేటివి ఖచ్చితంగా చాలా చాలా లైఫ్ ఉంటుంది. అందువల్ల డెంటల్ బ్రిడ్జెస్ కంటే ఇంప్లాంట్స్ని కొంతవరకు ఎక్కువ మంది ప్రమోట్ చేస్తాం. ఓకేనా? దాని పేషెంట్కి చాలా అడ్వాంటేజ్గా ఉండడం వల్ల అది సింగిల్ ఇంప్లాంట్ ఉండొచ్చు, 2 పళ్ళకు పోయినట్టు పెట్టచ్చు, 3 పళ్ళకు పెట్టచ్చు, పైన ఎముకకు పెట్టచ్చు, పైన పళ్ళకి కింద పళ్ళకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ రిస్క్లు ఏముంటాయి అని అంటే మనకు అగ్రెసివ్ పెరిడోంటిటిస్ అని అంటారు. అంటే ఒరిజినల్ పళ్ళు చుట్టూ ఉన్న చిగురు ఎముక బాగా వీక్ అయిపోయినప్పుడు పళ్ళు ఊగడం లూజ్ అవుతాయి. అలాంటి కేసెస్లో మనం కొన్నిసార్లు ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయకపోతే పెరి ఇంప్లాంటైటిస్ అనే ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఇంప్లాంట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇంప్లాంట్ అనేది కాస్ట్లీ. సో అందువల్ల ఆ కాస్ట్ పెట్టుకోవడం అనేది కొంతమందికి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పే డిసడ్వాంటేజ్ మాట్లాడుతున్నాను. సో ఆ ఇంప్లాంట్కి అంత కాస్ట్ పెట్టి అంత చేయించుకోవడానికి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల ఆ డిసడ్వాంటేజ్తో ముందుకు వెళ్ళడారు ఎందుకులే అనేసి డెంటల్ బ్రిడ్జెస్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారనమాట. మళ్ళీ షుగర్, బీపీ ఉండే వాళ్ళకి కూడా బీపీ అని కాదు కాన్సెప్ట్, షుగర్, డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టడం అనేది కొంతవరకు రిస్క్తో కూడుకున్న పని. అంటే ఎలా ఒరిజినల్ పళ్ళు లూజ్ అవుతాయో ఇంప్లాంట్స్ అనేవి కూడా మళ్ళీ లూజ్ అవుతాయి. మళ్ళీ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత లైఫ్ టైము ఈ స్మోకింగ్, ఈ పాన్ చివింగ్ ఇలాంటివి వాటికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఒకవేళ కొంతమంది ఫస్ట్ అప్పుడు బాగా మేము లేదండి కన్ఫర్మ్గా మేము ఎటువంటి పరిస్థితుల్లో వాడమండి అని చెప్పి వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్ అవుతాయి. ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ బాటమ్ లైన్ చూస్తే డెంటల్ ఇంప్లాంట్ అనేది ప్రస్తుతానికి అడ్వాన్స్డ్ అండ్ మోడర్నైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ టూత్ రీప్లేస్మెంట్ అనమాట. సో అందువల్ల యూజువలీ మెజారిటీ ఏంటంటే ఒక కాస్ట్ అనే పద్ధతిని పక్కన పెడితే మెజారిటీ అలా డిసడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల నవేడేస్ ఎక్కువ మంది ఇంప్లాంట్స్నే వాడుతున్నారు. అది ఫుల్ మౌత్కి వాడతారు, ఒక్కొక్క పన్నుకి వాడతారు, 2-3 పళ్ళకి వాడతారు. ఆ విధంగా ఇక్కడ పాయింట్ అంతా బోన్ బాగుండాలి, వాళ్ళ సిస్టమిక్ హెల్త్ కండిషన్స్ అనేటివి బాగుండాలి. ఇలా బాగున్నప్పుడు ఫస్ట్ ప్రొసీజర్ ఇంప్లాంటే బెస్ట్. అది. థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా దీని డెంటల్ ఇంప్లాంట్ సంబంధించి ఏమైనా మీకు కంప్లైంట్స్ కానీ ఇంకేదైనా మీకు వాటి గురించి క్లారిటీ కావాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.